అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 2021 టెట్ సిలబస్కి సంబంధించి సిలబస్లో అసలు ఏముంది, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మనకి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 పేరుతో మనకి సిలబస్ అనేది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలు చేసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే అసలు సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఏ బుక్స్ ఎలా చదవాలి అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. సో చూసుకోవచ్చు. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2Bగా పేపర్స్ అనేవి ఈసారి మనకి ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను నిన్నటి వీడియోలో చేయడం జరిగింది. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఒక్కరోజే మన ఛానల్కి 50+ సబ్స్క్రైబర్స్ అని ఇంక్రీజ్ అయ్యారు. సో నా మీద నమ్మకంతో మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు జెన్యూన్గా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా ఖచ్చితంగా అందిస్తాను 100%. సో చూద్దాం ఈరోజు సిలబస్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా. సో పేపర్ 1A చెప్పాను, పేపర్ 1A అనేది SGT వాళ్ళకి, 1B కూడా SGT వాళ్ళకే. 1B మాత్రం స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళకి. సో అందరూ SGT వాళ్ళు కూడా పేపర్ 1A సిలబస్ని ఫాలో అవ్వాలి. సో దానికి సంబంధించి మనకి టోటల్గా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో మనందరికీ ఆల్రెడీ తెలుసు. పేపర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్గా. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ 1గా తెలుగు ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ కలిపి ఉంటుంది 5 సబ్జెక్ట్స్. పేపర్ 1B కూడా సేమ్ అవే సబ్జెక్ట్స్, కాకపోతే అవి స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్కి. పేపర్ 2A అండ్ పేపర్ 2B. పేపర్ 2A ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించినవండి. 2A అనేది. 2B కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిందే, కానీ 2B అనేది స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్ వాళ్ళకి సంబంధించింది. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి తెలుగు ఉంటుంది. ఎక్కువ మంది మన ఏపీలో తెలుగే ఉంటుంది సెకండ్ సబ్జెక్టు. థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఫర్ సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాశారనుకోండి, ఫోర్త్ సబ్జెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథ్స్ మీద 60 ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశారనుకోండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీద 60 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ పండిట్స్ సంగతి ఏంటి అని నిన్న ఒక మేడం ఎవరో కామెంట్ చేశారు కామెంట్లో. మేడం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇదండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1గా తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు లాంగ్వేజ్ పండిట్ ఏ లాంగ్వేజ్కి సంబంధించిన మీరు ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి పేపర్ 2A. పేపర్ 2B కూడా సేమ్ అవేనండి, కాకపోతే స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్. సో మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, మనకి చూసినట్లయితే నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు చూడండి. సిలబస్లో 1 to 6 క్లాసెస్కి న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ 7 to 10 ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేశారు. కాబట్టి 1 to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలి. 7 to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఈ 6th వరకు లాస్ట్ ఇయర్ మనకి సిలబస్ చేంజ్ అయింది. 7th క్లాస్ ఈ ఇయర్ చేంజ్ చేస్తున్నారు, CBSE ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ ఇయర్. కాకపోతే ఈ CBSE అనేది ఇంకా ఒక్కసారి కూడా టీచ్ చేయలేదు. టీచ్ చేయకుండానే మీకు టెట్ జరుగుతుంది కాబట్టి 7th కూడా ఓల్డ్ బుక్సే చదవాలి. సో మీకు క్లియర్ కట్గా ఏ బుక్స్ చదవాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీ కెన్ ఫాలో న్యూ టెక్స్ట్ బుక్స్. సో మీరు న్యూ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి 1 to 6 క్లాసెస్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం సిలబస్లోకి వెళ్దాం. సో మన టెట్కి సంబంధించి తెలుసు మనకు ఆల్రెడీ. సైకాలజీలో 30 ప్రశ్నలు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి. తెలుగులో 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే మనకి EVS సైన్స్ సోషల్ కలిపి 30 ప్రశ్నలు 30 మార్కులు. టోటల్గా మనకి 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు ఉంటుంది.
2 గంటల 30 నిమిషాల టైం. ఒక్కొక్క బిట్కి 1 మినిట్ టైం ఉంటుంది. 150 బిట్స్కి 150 మినిట్స్ టైం ఉంటుంది. సో టైం మేనేజ్ చేసుకోవాలి. సో ఏదైనా సరే సాధించాలి అనే కసి పట్టుదల ఉండి క్రమశిక్షణతో కష్టపడే తత్వం మీలో ఉంటే పోస్ట్ గ్యారంటీగా మీదే. ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది ఆలోచించకండి. అలా ఆలోచిస్తున్నారంటే మీరు ఓటమికి దగ్గర అవుతున్నట్లే. ఎన్ని పోస్టులు ఉన్నా ఒక పోస్ట్ నాకు అని గట్టిగా మీరు గట్టిగా కనుక ఒక క్రమశిక్షణగా ఒక ప్లాన్తో చదివారంటే విజయం మీ సొంతం అవుతుంది. చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి. సో నలుగురికి యూజ్ అవుతుంది అని నా ఉద్దేశం. సో చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అండ్ సైకాలజీ. సో సైకాలజీకి సంబంధించిన సిలబస్ మొత్తం ఇక్కడ మనకి లాస్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం ఆ టాపిక్సే ఉన్నాయి. డెవలప్మెంట్, గ్రోత్, మ్యాచురేషన్, కాన్సెప్ట్, నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసం అనమాట. ఈ టాపిక్ మొత్తం పెరుగుదల వికాసానికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి. ప్రిన్సిపల్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ దెన్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్, అంటే విద్యకి అనువాదం చేస్తాం కదా, అవి కూడా ఫ్యాక్టర్స్, అంటే వాటి మీద ప్రభావం చూపే కారకాలు, అంటే శారీరక కారకాలు, మానసిక కారకాలు, ఉద్వేగ కారకాలు, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, అలాగే వికాసాలు చదువుకుంటాం కదా మనం, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ ఇన్ఫాన్సీ, అంటే అది మనం ఉద్వేగ వికాసం, శారీరక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, ఇవన్నీ కూడా చదువుకుంటాము. అవన్నీ ఇక్కడ వస్తాయి. అలాగే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, ఫియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కారల్ రోజర్స్, ఎరిక్సన్. సో అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ టెట్లో లేవు. కారల్ రోజర్స్ థియరీ, ఎరిక్సన్ థియరీ, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ డిఎస్సికి పెట్టారు. చామ్స్కీ, ఫియాజే, కోల్బర్గ్ ఉండేది టెట్కి. ఈసారి మనకి చామ్స్కీ, కోల్బర్గ్, ఎరిక్సన్ ఇవన్నీ కూడా టెట్లోనే యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ 2018 డిఎస్సిలోకి ఉన్న సైకాలజీ సిలబస్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు మనకి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు మనకు తెలుసు కదా, ఇంట్రా అండ్ ఇంటర్, వ్యక్తిగత భేదాలు ఉంటాయి కదా అవి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా యాటిట్యూడ్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, వాల్యూస్, లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ అచీవ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వ్యక్తిగత భేదాల దగ్గర ఉంటుంది. అభిరుచులు, అలవాట్లు, సృజనాత్మకత, ప్రజ్ఞ, వైఖరులు, ఇలా ఉంటాయి కదా. క్రియేటివిటీ, సృజనాత్మకత, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చదివినయే. ఇంటెలిజెన్స్, మనకు ప్రజ్ఞ గురించి చదివాం కదా ఆల్రెడీ. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రజ్ఞ రకాలు, దానికి సంబంధించిన డెఫినేషన్స్, ప్రజ్ఞ కారకాలు, ప్రజ్ఞ మాపకాలు, అవన్నీ కూడా మనం చదివాం. యాప్టిట్యూడ్స్, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు. మ్యాక్సిమం డిఎస్సి ఆల్రెడీ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసుంటుంది. ఇంట్రెస్ట్, అభిరుచులు. సో అభిరుచులకు సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, రకాలు ఉన్నాయి అభిరుచుల్లో. అవన్నీ కూడా మనకి న్యూ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. 2015-17 బ్యాచ్ నుండి మనకి సైకాలజీ టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయి. 15-17 బ్యాచ్ నుండి. ఇంతకుముందు టీటీసీ కోర్స్ని డిఎడ్ కోర్స్గా పిలిచేవాళ్ళు. 15-17 నుంచి డిఈఎల్ఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్గా పిలుస్తున్నారు. ఈ 15-17 బ్యాచ్ నుంచి మనకి బుక్స్ మారాయి. ఇప్పుడు సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా మనకి డిఈఎల్ఈడి టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. సో అందరూ కూడా డిఈఎల్ఈడి టెక్స్ట్ అంటే మారినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నాయి. సో ఆ బుక్ కొనుక్కోండి అందరూ కూడా. సో ఈ అభిరుచులకి సంబంధించి కూడా వాటిలో ఉంటుంది. వైఖరులు కూడా ఉన్నాయి, యాప్టిట్యూడ్స్, అలాగే క్రియేటివిటీ, సృజనాత్మకత గురించి కూడా ఉంటుంది. థింకింగ్, ఆలోచన, రీజనింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మెటాకాగ్నిషన్ గురించి కూడా ఉంటుంది. మీనింగ్, దాని కాన్సెప్ట్ అదంతా కూడా ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఉంది. డెఫినేషన్స్, అలవాట్లు, అవన్నీ కూడా ఉంటాయి. సో మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, బిహేవియర్ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్, ఫ్రస్ట్రేషన్, టెన్షన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా అవేనండి మనం చదువుకుంటాం కదా. కొంటనం, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రతిగమనం, విస్థాపనం, దమనం, ఇలా మనం తదాత్మీకరణం, పరిహారం అని చెప్పేసి మనం చదువుతాం కూడా. ఇవి అలాగే మూర్తిమత్వం అనమాట. మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మూర్తిమత్వ లక్షణాలు, సిద్ధాంతాలు, మూర్తిమత్వ నిర్మాణం, ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్,
ఇంట్రోస్పెక్షన్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, పరిపృచ్ఛ, కేస్ స్టడీ, పరిశీలన పద్ధతులు, ప్రయోగ పద్ధతులు అని చెప్పేసి మనకి సైకాలజీలో ఫస్ట్ టాపిక్గా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అవే ఎక్స్పెరిమెంటల్ అండ్ క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ డెవలప్మెంట్ టాస్క్స్ అండ్ హజార్డ్స్. సో ఇవి కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నమాట. అవే దీర్ఘకాల ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం అంటాం కదా. లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే దీర్ఘకాల ఉపగమం, క్రాస్ సెక్షనల్ అంటే పరిచ్ఛేద ఉపగమం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇదండి మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి సైకాలజీలో. ఇవన్నీ మనకు తెలిసిన టాపిక్సే. సో ఏ బుక్ చదవాలి అనేది న్యూ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్, అలాగే ఓల్డ్ అకాడమీ 1517కి ముందు ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది, అది చదవాలి. మ్యాక్సిమం డిఫరెన్స్ ఏమి ఉండదండి, ఒక 5% ఉంటుందంటే 5% ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఆ అకాడమీ బుక్, న్యూ డిఈఎల్ఈడి టెక్స్ట్ బుక్ అయితే ఒకసారి చెప్పిన నేను సైకాలజీ లెజెండ్ మన నాగేశ్వరరావు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ న్యూ డిఈఎల్ఈడి టెక్స్ట్ బుక్ని ప్రింట్ చేశారంటండి అకాడమీ బుక్గా. అది మార్కెట్లో దొరుకుతుందంట. కాకపోతే దానిలో బాల్య దశకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే లేదు, మిగిలిందంతా ఉంది, అది మార్కెట్లో దొరుకుతుంది అంటున్నారు. కాబట్టి ఈ డ్రాఫ్ట్ కాపీ కంటే కూడా ఆ అకాడమీ బుక్ని మీరు బేస్ చేసుకుని చదవండి. న్యూ డిఎల్ఈడి బుక్ని ప్రింట్ చేశారంట, అది మార్కెట్లోకి వచ్చిందంట, ఒక్కసారి కనుక్కోండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, మనకి ఇదంతా తెలిసిందే. సో ఇవన్నీ కూడా మనకు తెలిసింది. అభ్యాసానికి సంబంధించి ఇవన్నీ ఫర్గెటింగ్, స్మృతి, విస్మృతి, స్కిన్నర్, పావ్లో, థార్నోడైక్, గెస్టాల్ట్ థియరీస్ ఇవన్నీ మనం చదివాము ఆల్రెడీ. జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, ఇవన్నీ కూడా మనం చదివినవి. ఇందులో అవే ఉంటాయి, మెచ్యూరిటీ, మోటివేషన్. సో మనకి ఆల్రెడీ మనం చదివినవి ఇవన్నీ కూడా. వాటి మీద ప్రభావం చూపే కారకాలేంటి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే బిహేవియరిజంకి సంబంధించి కన్స్ట్రక్ట్ ఇవన్నీ కూడా మనకి సిద్ధాంతాలు మనకు ఆల్రెడీ తెలుసు. స్కిన్నర్ సిద్ధాంతం, అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి కదా, అభ్యాసము, స్మృతి, విస్మృతి ఇవన్నీ మనం చదివాం కదా. సో అవి అన్నమాట. ఈ సెకండ్ యూనిట్ మొత్తం అభ్యాసానికి సంబంధించిన యూనిట్. స్కిన్నర్, పావ్లోవ్, థార్నోడైక్. సో గెస్టాల్ట్ వచ్చేసరికి కోహెలర్, కాఫ్కా మనకు తెలుసు, బందూరా సిద్ధాంతం తెలుసు, పియాజే, వైగోట్స్కి కూడా తెలుసు. సో ఒక్కొక్కరు బ్రోనర్స్ థియరీ కూడా మనకి న్యూ డిఎల్ఏ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇది సెకండ్ యూనిట్ అంతా అభ్యాసానికి సంబంధించింది. ఫస్ట్ యూనిట్ మొత్తం పెరుగుదల వికాసానికి సంబంధించింది. థర్డ్ది పెడగాజీ ఉంటుందండి. సో అక్కడతో మనకి సైకాలజీ అయిపోయింది ఫస్ట్ సెకండ్ యూనిట్. థర్డ్ అంతా కూడా పెడగాజీకి సంబంధించి. సో పెడగాజీలో మనకి ఏముంటుంది, మొత్తం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గురించి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అదంతా మనకి ఇన్ఫర్మేషన్ మనకి సెకండ్ ఇయర్లో 6th పేపర్లో ఉంటుంది. సో ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది, నేను చూపిస్తాను. అలాగే అబిలిటీస్, ఇంట్రెస్ట్, అలవాట్లు, వైఖరులు అవన్నీ కూడా బ్రోనర్స్ థియరీ ఉంటుంది. ప్లానింగ్, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. సో ఇవన్నీ కూడా మనకి పెడగాజీ లాస్ట్ ఇయర్ ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ ఉంది మనకి. అయితే మనకి ఈ పెడగాజీలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, మనకి ఆల్రెడీ మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా లాస్ట్ డిఎస్సీలో ఏమున్నాయో అవే సిలబస్ ఉంది ఇక్కడ. చిల్డ్రన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఉంది కదా మనకి, పిల్లల హక్కులకు సంబంధించి. అలాగే అసెస్మెంట్ ఫర్ అభ్యాసం కొరకు నేర్చుకోవడం అవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఉన్నదే ఉంది. పెడగాజీ సిలబస్ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఉన్నదే. కాకపోతే పెడగాజీలో మనకి కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ఐసీటీ అనేదాన్ని ఒక దాన్ని యాడ్ చేశారు. ఐసీటీఏ, ఐసీటీబీ. దీని గురించి కూడా నిన్న నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ బుక్ చదవాలి అనేది కూడా మీకు చూపించాను. న్యూ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్ పేపర్ 6లో 4th చాప్టర్ 5th చాప్టర్ చదివితే సరిపోతుందండి. ఐసీటీబీకి ఏంటి మేడం అని నిన్న ఒకరు కామెంట్ చేశారు. ఐసీటీబీకి కూడా అదేనండి. ఐసీటీఏ, ఐసీటీబీ అన్ని టాపిక్స్ కూడా మనకి అందులో కవర్ అయింది. న్యూ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్ 6th పేపర్ 4th లెసన్ 5th లెసన్. అయితే నిన్న నేను 2 టాపిక్స్ చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, ఎన్సీఎఫ్ 2005, ఆర్టీ 2009 ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇవి ఆల్రెడీ మనం చదివేసాం, లాస్ట్ ఇయర్ చదివారు. కొత్తగా చదివే వాళ్ళు చదువుతారు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ 2 మనకి కొత్తగా ఉన్నాయండి ఐసీటీబీలో. అవేంటంటే
సో చూడండి, ఇక్కడ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఐసీటీ ప్లాట్ఫామ్స్ ఎంఓఓసి అని చెప్పాను మీకు. లాస్ట్ నిన్న నేను చూపించింది కూడా అదే. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ అనేది మనం ప్రతి మెథడ్లో చదువుతాం కాబట్టి సో దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎన్సీఎఫ్ 40 పెడగాజీలో చదువుతాం. సో ఇక్కడ మీకు 2 టాపిక్స్ కొత్తగా. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రడక్షన్ అని ఉంది. సో ఎన్ఈపి 2020 ఇంట్రడక్షన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్ చేసుకోండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకోవాలి. అలాగే ఈసీసీఏ అనేది ఫస్ట్ ఇయర్ డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్లో పేపర్ 3 ఉంటుంది, 3rd పేపర్. మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మెయిన్ పాయింట్స్ కొన్ని చదివితే సరిపోతుంది. ఈసీసీఈ గురించి ఈసీసీఈ టెక్స్ట్ బుక్ అంతా చదవాలని లేదు, మెయిన్ పాయింట్స్ కొన్ని చదివితే సరిపోతుంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పేపర్ 3 అండి ఈసీసీఈ. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఈసీసీఈ ఆ 2. నెక్స్ట్ న్యూ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. న్యూ పాలసీ ప్రోగ్రామ్స్ ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఒక బిట్ అయినా ఉంటుందండి. సో ఆల్రెడీ మనం జీకే కరెంట్ అఫైర్స్లో కంపల్సరీ చదువుతాము ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతి పథకం గురించి, ప్రతి స్కీమ్ గురించి. అందులో పర్టికులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించి బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి మీద కంపల్సరీ బిట్ వస్తుంది. సో దీనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా చదువుతాం కాబట్టి స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు. సో పెడగాలజీ, ఒక సైకాలజీకి వచ్చేసరికి నేను 3 బుక్స్ సజెస్ట్ చేశాను. ఓల్డ్ అకాడమీ బుక్ 15-17 బ్యాచ్కి ముందు డిఎడ్ అని పిలిచే బుక్ ఉంది కదా, ఆ అకాడమీ బుక్. అలాగే న్యూ డిఎల్ఈడి డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉంటే ఆ డ్రాఫ్ట్ కాపీ చదవండి. వీలైతే ఆ డ్రాఫ్ట్ కాపీని అకాడమీ బుక్గా ప్రింట్ చేశారని చెప్తున్నారు. సో ఆ బుక్ కూడా చదవండి. 3 బుక్స్ సజెస్ట్ చేశాను. అలాగే ఐసీటీకి వచ్చేసరికి పెడగాలజీకి మీ దగ్గర ఆల్రెడీ పెడగాలజీకి సంబంధించిన బుక్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఐసీటీకి మాత్రం పేపర్ 6 ఫస్ట్ ఇయర్ పేపర్ 6లో 4th చాప్టర్ 5th చాప్టర్ చదవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన వీడియో ఉంది మన ఛానల్ ప్లేలిస్ట్లో. ఎన్ఈపి 2020 అని నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో 2018 డిఎస్సి కేస్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని స్కిప్ చేస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి వివరంగా అసలు ఏ కమిటీ సజెస్ట్ 34 సంవత్సరాల తర్వాత దాన్ని కస్తూరి రంగన్ కమిటీ వాళ్ళు చేసిన ప్రతిపాదనలు తీసుకున్నారు. అవన్నీ కూడా మొత్తం క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని చూసి మీరు నోట్స్ రాసుకోండి. ఈసీసీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేనే రాసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇదండి సైకాలజీ. ఈజీగా 30కి 30 తెచ్చుకోపోయినా 25+ స్కోర్ చేయాలి. సైకాలజీలో మ్యాక్సిమం 25+ స్కోర్ చేస్తే మనకి చాలా మంచి స్కోర్ అది. సో మ్యాక్సిమం అందరూ 25+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండి, తెలుగు. ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే తెలుగేనండి. తెలుగులో 30కి 28, 29 వచ్చినాయి అంటే మంచి స్కోర్ అనమాట. 28, 29 వచ్చేలా చదవాలి. సో ప్రతిది కూడా తెలుగు. సో తెలుగు చాలా ఈజీగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అపరిచిత పద్యం ఉంటుంది, అపరిచిత గద్యం ఉంటుంది. సో అపరిచిత గద్యం చాలా ఈజీ, పద్యాన్ని అర్థం చేసుకోవడమే కొంచెం కష్టం. దీనికి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. నంబర్ ఆఫ్ పోయమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అలవాటు అవుతూ ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్లోని కవి పరిచయాలండి 1 to 6th న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి కవి పరిచయాలు, విశేషాంశాలు, నేపథ్యాలు, ఇతివృత్తాలు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. తెలుగు టెక్స్ట్ బుక్లో విశేషాంశాలు అని ఇచ్చారంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేర్లు, పాత్రల మీద కూడా మనకి లాస్ట్ ఇయర్ డిఎస్సిలో బిట్స్ రావడం అనేది జరిగింది. అలాగే పద్యాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ లెసన్లో ఏ పాత్రలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి అడగడం జరిగింది. కాబట్టి తెలుగు టెక్స్ట్ బుక్ని ప్రతి సబ్జెక్ట్, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆ ప్రతి లెసన్లో ఉన్నటువంటి పాత్రలు కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్క లెసన్ చదివేటప్పుడు మనకి ఒక లెసన్ పేరు చెప్పగానే ఆ లెసన్ ఎలా ఉంది, ఆ లెసన్లో ఏం మ్యాటర్ ఉంది అనేది మన బ్రెయిన్లోకి వచ్చేయాలి. ఆ లెసన్కి సంబంధించిన కవి ఎవరో, ఆ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, నేపథ్యం ఏంటి, అందులో ఏ ఏ పాత్రల వాళ్ళు ఉన్నారు, మొత్తం మనకి గ్రిప్ వచ్చేలా తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ పదజాలం తెలిసిందే, అర్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు,
పొడుపు కథలు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. సో ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే తెలుగే. 28, 27, 29 కంపల్సరీ రావాలి ఇందులో. మంచి ర్యాంక్ రావాలంటే, మంచి స్కోర్ రావాలంటే తెలుగు బాగా మనకి ప్లస్ అనమాట. ఇక నానార్థాలు ఇవ్వలేదండి, కానీ నానార్థాలు అడిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి నానార్థాలు కూడా చదవండి. భాషాంశాలు, ఎందుకంటే మనకి నానార్థాలు 8th నుంచి స్టార్ట్ అవుతాయి. 8thలో మాత్రమే నానార్థాలు ఉంటాయి. సో అందుకే మనకి బహుశా నానార్థాలు అనేది ఇవ్వకపోయి ఉండొచ్చు. భాషాంశాలు మనకు తెలుసు, అంటే మనకి గ్రామర్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడు ఉండే గ్రామరే కాలాలు, లింగాలు, విరామ చిహ్నాలు, వచనాలు. పారిభాషిక పదాలండి, ఆల్రెడీ మనం 18 DSCలో పారిభాషిక పదాలు చూస్తాం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మాలు, అంతస్తాలు, కళలు, ధృత ప్రాకృతి. ఎక్కడెక్కడో కాదండి, ఇవన్నీ మన తెలుగు టెక్స్ట్ బుక్లోనే 6th క్లాస్ బుక్లో ఉంటాయి, 7thలో ఉంటాయి, 8thలో ఉంటాయి, టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. సో ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ అసలు ఎవరు చదవద్దు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇది ఇచ్చే సలహా. సందులు, తెలుగు సందులు, సంస్కృత సందులు. DSCకి ఏ సందులు అయితే ఇచ్చారో ఆ సందులే ఇచ్చారు. 8th క్లాస్ లోపు ఉన్న సందులే ఇచ్చారు. నేనేం సజెస్ట్ చేస్తానంటే 8th క్లాస్ వరకు ఉన్న సందులు పర్ఫెక్ట్గా వచ్చేసిన వాళ్ళు 9th, 10th కూడా చదవండి. సమాసాలు కూడా, విగ్రహవాక్యాలు సమాస పదాలుగా కూర్చడం. సో విగ్రహవాక్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. పదాన్ని ఇచ్చి పదాన్ని విడగొట్టగలగడం, సమాసాన్ని గుర్తించగలగడం కూడా ఇంపార్టెంటే. ఛందస్సు, మన గురు లఘువుల లక్షణాలు గుర్తించడం వరకే ఇచ్చారు, కానీ అది ఏ పద్యం అనేది, ఉత్పలమాల, చంపకమాల, అవి ఏ పద్యం అనేది కూడా గుర్తించగలిగే వరకు మనం నేర్చుకుంటాం DSCకి. సో నో ప్రాబ్లం. అలంకారాలు, టెక్స్ట్ బుక్లో మనకి 8thలోపు ఏ అలంకారాలు అయితే ఉన్నాయో ఆ అలంకారాలని మనం గుర్తించగలిగే విధంగా ప్రిపేర్ అవ్వాలి. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాక్యాలు అయితే ఇంకా ఈజీ, సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు. సో మనకి 24 మార్క్స్ ఉంటుందండి తెలుగు కంటెంట్కి. మెథడ్ వచ్చేసరికి 6 మార్క్స్ ఉంటుంది. 24 + 6 30 మార్క్స్. 24కి 23, 22 స్కోర్ చేయగలగాలి. 24 చేస్తే వెల్ అండ్ గుడ్. తెలుగు మెథడ్ వచ్చేసరికి 6 మార్క్స్. సో మనకి మెథడ్లో కొంచెం స్కోర్ చేయడం ఎవరికైనా కొంచెం కష్టపడితే ఈజీనే, అది కూడా పెద్ద కష్టమేం కాదు. 6కి 5 ఈజీగా స్కోర్ చేయొచ్చు, 24కి 23 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ప్రతి దానిలో ఉండేదే భాష, మాతృభాష, బోధన లక్ష్యాలు. భాషా నైపుణ్యాలంటే మనకు తెలుసు కదా, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. సాధించాల్సిన సామర్థ్యాలు అంటే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, స్వీయ రచన, పదజాలం, సృజనాత్మకత, ప్రశంస, ఇవి వస్తాయి. బోధనా పద్ధతులు, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి మనకి తెలుగులో. పద్య బోధనా పద్ధతులు ఉన్నాయి, గద్య బోధనా పద్ధతులు ఉన్నాయి, లేఖా బోధనా పద్ధతులని, వ్యాసాని బోధనా పద్ధతులని. సో ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, న్యూ అకాడమీ బుక్లో కూడా ఉన్నాయి. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, TLM, ఎవాల్యూషన్, CCE మన కంపెనీ నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని కూడా ఇచ్చారు. సో తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీకి ఏ బుక్ చదవాలి, న్యూ మెథడ్ బుక్ చదవండి, 2 బుక్స్ చదవాలి. అకాడమీ బుక్ కూడా ఫాలో అవ్వండి. 3 బుక్స్ చెప్పాను. ఫస్ట్ ఇయర్ బుక్ DLED కోర్సులో కొత్త ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంటుంది తెలుగుకి. DLEDనే సెకండ్ ఇయర్ ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు కూడా చదవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే 6th, 7th, 8th కూడా టీచ్ చేయాలి కాబట్టి 6th, 7th, 8thకి సంబంధించి తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్గా సెకండ్ ఇయర్లో తెలుగు టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. ఈ 2 బుక్స్ చదవాలి. అలాగే అకాడమీ బుక్ కూడా చదవండి. న్యూ DA టెక్స్ట్ బుక్కి అకాడమీ బుక్ వచ్చిందో లేదో కనుక్కోండి ఒకసారి. అకాడమీ బుక్ ఉంటే డ్రాఫ్ట్ కాపీస్ చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే డ్రాఫ్ట్ కాపీలో ఏదైతే ఉందో అకాడమీ బుక్లో కూడా అదే ఉంటుంది కాబట్టి అకాడమీ బుక్ వస్తే కనుక అకాడమీ బుక్కే చదవండి. నెక్స్ట్ ఇది వద్దు, సో దీంతో మనకి పని లేదండి. నెక్స్ట్ తెలుగులో మనకి ఈజీగా 30కి 27 or 28 స్కోర్ చేస్తే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్స్లో మనకి ముందుండేది ఏ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీషేనండి. మిగిలినవన్నీ అందరూ స్కోర్ చేస్తారు, ఇంగ్లీష్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళే మంచి ర్యాంకర్స్ అవుతారు. సో ఇంగ్లీష్ చూడొచ్చు, మనకి 30 మార్కులకు ఉంటుందండి. సేమ్ తెలుగులాగే కంటెంట్కి 24 మార్క్స్, మెథడ్కి 6 మార్క్స్ ఉంటుంది. సో మెథడ్స్ అక్కడ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా ఇచ్చారు మనకి ఈసారి. సో మనకి సిలబస్ని
సిలబస్ మీద పట్టు వస్తే చాలండి, చదవడం ఆటోమేటిక్గా చదివేసుకోవచ్చు. సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వెబ్స్, వర్డ్ ఫార్మేషన్ ఇవన్నీ ఈజీయే. అన్నీ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రేజల్ వెబ్స్కి మాత్రం ప్రతి ఫ్రేజల్ వెర్బ్కి మీనింగ్ తెలుసుకోవాలి. మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి ఎక్కువగా నేను సజెస్ట్ చేసేది. చాలా మెటీరియల్స్ ఉంటాయి, చాలా ఫ్రేజల్ వెబ్స్ ఉంటాయి. అన్ని ఫ్రేజల్ వెబ్స్ చదవాలి. ఒక 100 ఫ్రేజల్ వెబ్స్ ఉంటాయి ఒక మెటీరియల్లో. 100 ఒకేసారి చదవడం కాదు, ఏంటి ఒక 51 రోజు అని పెట్టుకుంటారు. అలా చదవకుండా డైలీ ఒక 5 నేర్చుకుంటే 10 రోజుల్లో 50 నేర్చుకోవచ్చు. సో మనకి 45 డేస్ ఇస్తారు ప్రిపరేషన్ ప్లాన్. 10 రోజుల్లో 50 నేర్చుకుంటే 20 రోజుల్లో 100 నేర్చుకోవచ్చు. సో రోజుకి 5 నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫ్రేజల్ వెబ్స్ ఈజీగా గుర్తుంటాయి. ఒకే రోజు 50 చదివితే అనర్థం, అది వేస్ట్, చదివినా గుర్తుండదు. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా ఉంటున్నాను. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటారా, మనకి ప్రతి టెక్స్ట్ బుక్లో మనకి వెనకాల సినోనిమ్స్ ఉంటాయి కదా, అలాగే యాంటోనిమ్స్ కూడా ఉంటున్నాయి. సో అవి ఎంత చదివింది వస్తుందా రాదా అనేది తెలియదు కాబట్టి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సినోనిమ్స్కి. యాంటోనిమ్స్ మ్యాక్సిమం మనం గెస్ చేయొచ్చు, సినోనిమ్స్ కొంచెం కష్టం. సో సినోనిమ్స్ అని మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మనకు కొంచెం లక్ ఉండాలి. మనకు తెలిసింది వస్తే అదృష్టవంతురం, లేకపోతే దురదృష్టవంతురం. హెల్పింగ్ వెబ్స్, మోడల్ ఫార్మ్స్ అండ్ కాంట్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ని కనుక పరిశీలించినట్లయితే హెల్పింగ్ వెబ్ మీద బిట్ లేకుండా అసలు టెట్ పేపర్ లేదండి. మనకి కాంట్రాక్షన్ మీద, ఫార్మ్స్ మీద చాలా ఇచ్చారు. ఒక్కొక్క మోడల్ వెబ్, ఫర్ సపోజ్ కెన్ అనేది దేన్ని తెలియజేసింది, ఎబిలిటీ, అట్లా మే అనేది దేన్ని తెలియజేసింది, పాజిబిలిటీ, అట్లా హెల్పింగ్ వెబ్స్ మీద మనకి చాలా బిట్స్ వచ్చాయి ప్రీవియస్ టెట్ పేపర్లు మీరు పరిశీలించినట్లయితే. సో మోడల్ ఆక్సిలరీస్, ఫామ్, ఫంక్షన్, కాంట్రాక్షన్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఆర్డినరీ వెబ్స్, ఫామ్, ఫంక్షన్, కాంట్రాక్షన్, ఇవన్నీ ఆర్టికల్స్, యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం 10th వరకు ప్రిపేర్ అవ్వండి. 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో అందించినటువంటి నోట్స్ ఉంటుంది కదా అది, అలాగే ప్రాక్టీస్ చేయడానికి ఒక బుక్ ఉండాలి కంపల్సరీ. ఇంగ్లీష్ మెథడ్కి, ఇంగ్లీష్ కంటెంట్కి. గ్రామర్ మాత్రం డైలీ అరగంట అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసే ఇంపార్టెంట్. ఇంగ్లీష్కి నేను మెయిన్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇంగ్లీష్ మీరు ఎంత చదివినా మీరు స్కోర్ చేయలేరు. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు మంచి స్కోర్ వస్తుంది. సో ఏంటంటే డైలీ అరగంట అయినా సరే ఇంగ్లీష్ గ్రామర్ని ప్రాక్టీస్ చేయండి. నాకు అన్నీ వచ్చు అనుకోకండి ఎవరు కూడా. మనకు రాంది ఖచ్చితంగా ఉంటుంది. అది గుర్తించగలిగితేనే మనం విజేతలుగా నిలవగలం. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్ కూడా ఇచ్చాడండి. మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, నౌన్ క్లాజు, ఇఫ్ క్లాజు, రిలేటివ్ క్లాజు. సో ఈ క్లాజెస్ దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ 18 DSCలో చాలామంది రాసి మీ మిస్టేక్స్ మీరు తెలుసుకుని ఉంటారు కాబట్టి ఈసారి మిస్టేక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెంటెన్సెస్ స్ట్రక్చర్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చరు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను ఇవన్నీ మనకు తెలిసినవే. లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్ ఇవన్నీ ఈజీ అండి. ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో కొంచెం కష్టంగా ఉండేది ఏంటంటే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఒకటి. వర్డ్ ఆర్డర్ ఈజీనే మనకి. వర్డ్ ఆర్డర్ లాస్ట్ మన ఛానల్లో మనం వర్డ్ ఆర్డర్ని ఫ్రేజ్ OSASCOMP అని చిన్న కోడ్తో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వర్డ్ ఆర్డర్ అడ్జెక్టివ్స్ ఆర్డర్ అనమాట. ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్ ప్లస్ నౌన్, ఇలా ఆర్డర్ చెప్పాను. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు, ఇది కూడా కొంచెం కష్టపడాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఎక్కువ మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. లింకర్స్ కూడా ఈజీగానే ఉంటాయి, కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అండ్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కామన్ ఎర్రర్స్, సో ఇంగ్లీష్లో బాగా కష్టంగా ఉండేది ఏంటంటే కామన్ ఎర్రర్స్. ఎందుకు కామన్ ఎర్రర్స్ కష్టం ఉండదు? కామన్ ఎర్రర్స్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు పైన ఉన్నటువంటి అన్నీ కంబైన్ చేసేసి సెంటెన్స్లో ఫ్రేమ్ చేసి ఏది మిస్టేక్గా ఉంది అని అడుగుతారు. సో కామన్ ఎర్రర్స్ మీద మీరు మెయిన్ ఫోకస్ చేయండి. కామన్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే పైన ఉన్నటువంటి గ్రామర్ కాన్సెప్ట్స్ అన్నీ బాగా వస్తే కామన్ ఎర్రర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎక్కువగా మిస్టేక్ చేసేది ఈ కామన్ ఎర్రర్స్ దగ్గర, క్లాజెస్, ఫ్రేజెస్ దగ్గర. సినోనిమ్స్ మనం లాస్ట్ ఆప్షన్ ఇద్దాం 24కి.
24 మార్క్స్కి సినోనిమ్స్కి లాస్ట్ ఆప్షన్ ఇద్దాం, అది మన లెక్క బట్టి ఉంటుందని చెప్పాను కదా. కానీ ప్రిపేర్ అవ్వాలి, మన ప్రిపరేషన్ మాత్రం కనీసం చేయాలి. సినోనిమ్స్కి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న సినోనిమ్స్ కన్నా మనం మీనింగ్ తెలుసుకొని వెళ్తే వెల్ అండ్ గుడ్. సో ఇంగ్లీష్కి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీకు ప్రిపరేషన్కి మీ ఇన్స్టిట్యూట్లో ఇచ్చినటువంటి మెటీరియల్ నోట్స్ ఒకటి, అలాగే మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ని డైలీ ½ an hour ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ని డైలీ ఒక టాపిక్ అని పెట్టుకుంటారు, మీ ఇష్టం, అది మీ ప్రిపరేషన్. ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి ½ an hour. సో నోట్స్, మెటీరియల్, అలాగే అకాడమీ టెక్స్ట్ బుక్స్లో వొకాబులరీ అండ్ గ్రామర్ అని ప్రతి లెసన్ వెనకాల ఉంటుంది, అవి కూడా చదవాలి. వొకాబులరీ, గ్రామర్ని చూసుకుంటూ చదవండి. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషను, రైటింగ్ డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షను, ఇవన్నీ మనకి కామనే. పంక్చువేషన్, క్యాపిటలైజేషన్ ఉంటుంది, డిస్కోర్సెస్, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చెప్తారు. డిక్షనరీ స్కిల్స్ అంటే ఏముండదు, క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ అవే ఉంటాయి. వీడియో బాగా లెంత్ అయిపోతుంది. కాంప్రహెన్షన్ రీడింగ్, సో మనకి తెలుసు కదా, పారాగ్రాఫ్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు. ఈ మెథడాలజీ అనేది 24 మార్క్స్కి 20+ తెచ్చుకుంటే ఇంగ్లీష్లో మనం మంచి స్కోర్ వస్తుంది. ఈజీనండి, ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ మెథడాలజీనేనండి మెయిన్. మెథడాలజీనే మీకు ర్యాంక్ డిసైడ్ చేసేది. సో ఈ మెథడాలజీకి మీరు ఏం చదవాలంటే, సెకండ్ ఇయర్ అండి, డిఎల్ఈడి సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మీకు ఇంగ్లీష్ మెథడ్ ఉండదు. సెకండ్ ఇయర్లో మనకి ఇంగ్లీష్ మెథడ్కి ఒక బుక్కే ఉంటుంది. అయితే సెకండ్ ఇయర్ ఆప్షనల్గా ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇంకో బుక్ ఉంటుంది, ఆ రెండు చదవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లోనే మనకి న్యూ మెథడ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. లాస్ట్ డిఎస్సిలో మనందరం ఓల్డ్ సిలబస్ చదువుకునేలా, మనకేమో న్యూ సిలబస్ ఇచ్చారు. సో అక్కడ తప్పు చేశాం కాబట్టి ఈసారి ఏం చేయాలంటే, అకాడమీ బుక్ కూడా ఫాలో అవ్వండి. అందులో ఉన్నవి ఇందులో ఉన్నవి కంబైన్ చేస్తూ చదువుకోండి మెథడాలజీకి సంబంధించి. ఇంకా మెథడాలజీలో ఎప్పుడు ఉండే కాన్సెప్టే ఆబ్జెక్టివ్స్, డెవలప్మెంట్, లిజనింగ్, స్పీకింగ్, LSRW స్కిల్స్ ఉంటాయి. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఇవన్నీ తెలిసిందే మనకి. వొకాబులరీ, స్ట్రక్చర్స్, TLM ఉంటుంది, లెసన్ ప్లాను, కరికులము, ఎవాల్యుయేషన్. సో ఎప్పుడు ఉండే కాన్సెప్ట్సే. కాకపోతే ఈసారి ఏంటంటే బుక్స్, న్యూ డిఎల్ఈడి బుక్స్ చదవాలి. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. 30 ఈజీగా తెచ్చుకోవచ్చండి. 24/20 మ్యాథ్స్లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 24/24 ఈజీ. తెలుగు కన్నా కూడా మనకి మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్లో ఈజీగా 30/30 వస్తాయి. నంబర్ సిస్టమ్ అన్నీ ఉన్నవే మనకి 8th లోపే ఇచ్చారన్ని. ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్, LCM, HF, కసాగు, గసాబా, పూర్ణ సంఖ్యలు, ఇవన్నీ డెసిమల్స్ అండ్ దశాంశాలు, రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పూర్ణ సంఖ్య, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు, ఇవన్నీ కూడా మనకి నంబర్ సిస్టమ్. మెన్సురేషన్ అండి, క్షేత్రగణితం, ఇక్కడ ట్రెపీజియం, పారలగ్రామ్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి 8th లోపే ఉన్నాయి. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబైడ్, గణం, దీర్ఘగణం యొక్క ప్రతల వైశాల్యం, పక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యము, చుట్టుకొలతలు, చతురస్ర, దీర్ఘచతురస్ర చుట్టుకొలతలు, ట్రెపీజియం, పారలగ్రాము, సర్కిల్, రాంబస్, దీర్ఘచతురస్రం, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఇవన్నీ ఈజీ మనకి. మెన్సురేషన్, జామెట్రీ 8th లోపు అండి. 8th వరకు చాలు, మ్యాథ్స్ అయితే 8th వరకు చాలు. 9th 10th వెళ్ళాల్సిన అవసరం లేదు డిఎస్సికి. 9th 10th మ్యాథ్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. ప్రజెంట్ మాత్రం మనకి టెట్కి అయితే 8th వరకు చాలు. జామెట్రీ 2D 3D షేప్స్ ఉంటాయి మనకి, 6th 7thలో ఉంటాయి చూడండి. లైన్స్ అండ్ యాంగిల్స్, ఏరియా, పెరిమీటర్, ఇవన్నీ. సిమిట్రీ అంటే మనకి సౌష్టవం, లైన్ సిమిట్రీ, రేఖా సౌష్టవం, బిందు సౌష్టవం, రొటేషన్, భ్రమణ సౌష్టవం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సర్కిల్, డయామీటర్, రేడియస్, జామెట్రికల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాల సర్వసమానత్వం, ఈ టాపిక్ మనకి 8thలో ఉంటుంది, 7thలో ఉంటుంది. ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, త్రిభుజ ధర్మాలు కూడా 7thలోనే ఉంటుంది. క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాలు అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా మనకి 8thలో ఉంటుందండి. చతుర్భుజాలు రకాలు, చతుర్భుజ నిర్మాణాలు. సో 8th వరకు. డేటా హ్యాండ్లింగ్ అనేది మనకి 7thలో, 8thలో, 6thలో కూడా ఉంటుంది. బార్గ్రాఫ్స్, పిక్టోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 8th వరకు చాలు. ఆల్జీబ్రా కూడా మనకి
ఎయిత్ వరకు చాలు. చూసుకోవచ్చు ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఫ్యాక్టరైజేషన్ అని ఇచ్చాడంటే అది ఎయిత్లో ఉంటుందండి. ప్రథమ పరిమాణ సమీకరణాలు, కారణాంక విభజన, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఘాతాలు ఘాతాంకాలు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజీయ సమాసాలు, ఇవన్నీ కూడా మనకి ఎయిత్లో ఓపే ఉన్నాయి. ఎయిత్ వరకు ఉన్నవే ఇచ్చారు. సో ఎయిత్ వరకు ప్రిపేర్ అయితే చదివిపోను. అర్థమెటిక్స్ కూడా, అర్థమెటిక్ తెలుసు కదా మనకి, మీను మీడియన్ 3 ఉంటాయి ఇక్కడ. సో ఇది కూడా ఈజీనే మనకి. ఇంకా మీను మీడియన్ 3 అండి అర్థమెటిక్లో ఉండేది. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తికి సంబంధించి ఉంటాయి. అవన్నీ కూడా డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, అనులోమానుపాతం విలోమానుపాతము, ఇవన్నీ కూడా అర్థమెటిక్లో ఉంటాయి. సో ఈజీ, మ్యాథ్స్ 30 out of 30 ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మీరు ఇక్కడ న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ క్లియర్ కట్గా ఇక్కడ చూడండి. DEL ED మీకు కనిపిస్తుందా? DEL ED నాకు ఇక్కడ క్లియర్ కట్గా ఇది 6 మార్క్స్ దగ్గర DEL ED అని కనిపిస్తుంది చూడండి. DEL ED ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఏంటంటే న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి అని చెప్పేసి. ఇక ఎప్పుడు ఉండేవి నేచర్ అండ్ డెఫినేషన్స్, ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్, మెథడ్స్, TLM, కరికులమ్, టెక్స్ట్ బుక్, ప్లానింగ్, ప్రతి మెథడ్లో ఉండేవి. DEL ED డ్రాఫ్ట్ కాపీస్ 2 ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఒకటి, సెకండ్ ఇయర్లో ఒకటి. సో ఆ 2 ఫాలో అవ్వండి. వీలైతే ఓల్డ్ అకాడమీ కూడా. ఈ DEL EDకి న్యూ బుక్స్ వచ్చాయని కొంతమంది చెప్తున్నారు, నాకు కన్ఫామ్గా తెలియదు. వస్తే కనుక ఈ DEL ED డ్రాఫ్ట్ కాపీస్ కొనాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం అవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండి. సో చూసుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చేసరికి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 12 మార్కులు, అలాగే బయాలజీ, సోషల్ నుంచి 12 మార్కులకి వస్తాయి. 24 మార్క్స్ టోటల్. మిగిలిన 6 మార్క్స్ మనకి 3 బిట్లేమో సైన్స్ మెథడ్, 3 బిట్లేమో సోషల్ మెథడ్ నుంచి వస్తాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనకి 1 to 6 న్యూ టెక్స్ట్ బుక్స్ చదవమని మెన్షన్ చేశారు, కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ చూసినట్లయితే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి సజెస్ట్ చేసేది నేను. సోషల్ అండ్ సైన్స్ వచ్చేసరికి న్యూ టెక్స్ట్ బుక్స్తో పాటు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 18 DSC ప్రిపేర్ అయినటువంటి సైన్స్ సోషల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చదవండి. ఎందుకంటే వాడి సిలబస్లో ఓల్డ్ కూడా ఇచ్చాడు. యాక్చువల్ మనం చూసినట్లయితే సోషల్ కనుక అబ్జర్వ్ చేశాను నేను, సోషల్లో మనకి ఆంధ్రప్రదేశ్, రివర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ యూరప్, ఆఫ్రికా, ఇవన్నీ యూరప్ అంటే ఆఫ్రికా అంటే 7th క్లాస్, 7th అలాగో ఓల్డ్ బుక్సే. కానీ కొన్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, రెయిన్ అండ్ రివర్స్, ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్, ఓషన్స్ అండ్ ఫిషింగ్, కాంటినెంట్స్, గ్లోబు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్స్, ఇవన్నీ మీరు చూసినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే. సో ఓల్డ్ న్యూ 2 చదవండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ సోషల్ వచ్చేసరికి న్యూ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలి. అప్ టు 8th వరకు చదవండి, సరిపోతుంది. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, టెక్స్ట్ బుక్ చదవండి, సరిపోతుంది. మనకి 10th వరకు 8th వరకు సరిపోతుంది. ఇక మనకి డిఎస్సికి వచ్చేసరికి కంటిన్యూషన్ టాపిక్స్ 9th to 10th కూడా చదవాలి. కంటిన్యూషన్ టాపిక్స్ అంటే ఏమి ఉండదండి. ఫర్ సపోజ్ ఆమ్లాలు క్షారాలు అనే టాపిక్ ఉందనుకోండి, అది 6thలో ఉంటుంది, 10thలో కూడా ఉంటుంది. సో 6thలో ఉన్న టాపిక్కి కంటిన్యూషన్ ఆమ్లాలు క్షారాలు 10thలో ఉంటుంది. అంటే దీని మీద కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఫర్ సపోజ్ భారత రాజ్యాంగం అనే టాపిక్ ఉంది. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో భారత రాజ్యాంగం 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటుంది. మళ్ళీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో భారత రాజ్యాంగం గురించి ఉంటుంది. మళ్ళీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా భారత రాజ్యాంగం గురించి ఉంటుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు 5th, 8th, 10th భారత రాజ్యాంగం అట్లా చదువుకోవాలండి. కంటిన్యూషన్ టాపిక్స్ అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. 9th to 10thలో కంటిన్యూషన్గా ఉండే టాపిక్స్ చదివితే సరిపోతుంది. అలా టెట్కి అయితే కంటిన్యూషన్ టాపిక్స్ మీద కూడా బిట్లు 1 or 2 వస్తున్నాయి. మామూలుగా చూసుకుంటే 150 బిట్స్లో 1 or 2 మాత్రమే టెట్కి మనకి 9th, 10th నుంచి అడుగుతున్నారు. డిఎస్సికి మాత్రం 150లో కనీసం ఒక 20 బిట్స్, 15 బిట్స్ మనకి 9th, 10th నుంచి పడుతున్నాయి. సో అసలు 18 DSCలో అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక్కొక్క పేపర్లో 50-60 బిట్లు కూడా 9th, 10th నుంచి పడినవి ఉన్నాయి. సో డిఎస్సికి మాత్రం 9th, 10th వరకు చదవాల్సిందే. కానీ కంటిన్యూషన్ టాపిక్ని దాటి వెళ్ళలేదు. కంటిన్యూషన్ టాపిక్స్ని దాటి ఒక 5-6 బిట్లు అయితే కొన్ని అన్ని పేపర్స్లో వచ్చింది, కొన్ని పేపర్స్లో అని కాదు. సో అందరూ చదవాలి కదా. సో ఏంటంటే
టెట్ వరకు అయితే 8th వరకు సరిపోతుంది. డిఎస్సికి అయితే 9th 10th కూడా చదవాలి. సో డిఎల్ఈడి టెక్స్ట్ బుక్స్ చదవండి. అకాడమీ బుక్స్ వస్తే అకాడమీ బుక్స్ తీసుకోండి. మెయిన్ అకాడమీ బుక్ను ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, లేకుంటే డ్రాఫ్ట్ కాపీస్ చదవండి. సో టీఎల్ఎం కాన్సెప్ట్ అన్నీ అంటే సైన్స్ సోషల్లో కూడా సేమ్ అంతే. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే మనకి విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, సైన్స్లో కూడా సోషల్లో కూడా ఉంటాయి విద్యా ప్రమాణాలు. సో విద్యా ప్రమాణాలు చదవాలి. అలాగే స్వభావం ఉంటుంది, ఫస్ట్ అన్నిటికీ స్వభావం ఉంటుంది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు ఉద్దేశాలు ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా మనకి సైన్స్లో కూడా 6 ఉంటాయి. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు అని చెప్పేసి మనకు ఉంటాయి కదా అకాడమిక్ స్టాండర్డ్స్. అవి కరిక్యులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్, సైన్స్ని బోధించే పద్ధతులు ఉంటుంది, ప్రణాళికలు, టీఎల్ఎం, సిసిఈ. సో సైన్స్ సోషల్ కూడా సేమ్ అంతేనండి. 8th వరకు చదవండి. ఇది టెట్ వరకే చెప్తున్నా, 8th వరకు. 9th 10th కూడా చదవాలి, అది డిఎస్సికి చదవాలి. సో ప్రజెంట్ 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి. డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వేరే వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్కి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మీరు పెడితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.